ఘనంగా ఉత్తరాంధ్ర జిల్లాలలో ఉన్నత పోలీస్ అధికారుల చేత జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై యూనియన్ యొక్క లోగో ఆవిష్కరణ. ఉత్తరాంధ్రగా పేరుగాంచిన విశాఖపట్నం, శ్రీకాకుళం మరియు అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నత అధికారులైన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మరియు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ చేతుల మీదుగా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ లోగో ఆవిష్కరించబడింది. ఈ సందర్భంగా జై యూనియన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటని అధికారులు తెలియచేయమని కోరగా, ప్రస్తుత సమాజంలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు, కోల్పోతున్న సంక్షేమ పథకాలు మరియు జర్నలిజంపై ఆసక్తితో ఉన్నత చదువులు చదివి ఏదో చేయాలనే తపనతో చాలా మంది యువత వస్తున్నా ఎటువంటి అవకాశాలు లేక తమ చదువుని, తమ ఆసక్తిని, తమ బాధ్యతను నిర్వర్తించడానికి చాలా మంది యువ జర్నలిస్టులు మరియు యాజమాన్య ఒత్తిళ్లు భరించలేక ఆయా పత్రికలలో, ఛానల్స్లో కొనసాగలేక పూర్తి స్థాయి పర్మిషన్లతో, నియమ నిబంధనలతో సోషల్ మీడియాలో వేదికలైన యూట్యూబర్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లాంటి వాటిని ఆధారంగా చేసుకుని సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని, అక్రమాలను, లోటుపాట్లను ప్రజలకు, ప్రభుత్వ అధికారులకు, రాజకీయ నాయకులకు తెలియజేస్తూ తమదైన శైలిలో నిరంతరం నిమిషాల వ్యవధిలో ప్రపంచం మొత్తం వార్తలు చేరవేస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల యొక్క సాధక బాధల్ని తీర్చే విధంగా అడుగులు వేసే సంఘం మా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ అని తెలియచేయగా, మంచి సదుద్దేశంతో ఏర్పాటు చేసిన మీ జై యూనియన్ ద్వారా జర్నలిజం యొక్క విలువలను కాపాడుతూ ప్రతి సమస్య ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కార దిశగా పోరాడుతూ ముందడుగు వేయాలని, ఉన్నత చదువులు చదివి జర్నలిజంపై ఆసక్తితో వస్తున్న యువతీ యువకులకు కూడా అవకాశం కల్పించాలని కోరారు. రోజు రోజుకు పుట్టగొడుగులు పుట్టుకొస్తున్న అనేక పత్రికలు లేదా ఛానల్స్ యొక్క విలేకరులమంటూ తిరుగుతున్న ఫేక్ విలేకరులను ఏరేసే దిశగా మా పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో మీ యూనియన్లు కూడా సహకరించాలని, వర్కింగ్ జర్నలిస్టులు మాత్రమే జర్నలిస్టులుగా సమాజంలో బాధ్యతలను నిర్వర్తించాలని కోరారు. ప్రజల పక్షాన ఉంటూ ప్రజల యొక్క గొంతుగా అయి ప్రతి సమస్యను ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వ అధికారులకు తెలియజేస్తూ ఉన్నత విలువలతో పనిచేస్తున్న ప్రతి ఒక్క జర్నలిస్టు సోదరులకు మా వంతు సహాయ సహకారాలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జై యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బ్యాక్ టు బ్యాక్ ఛానల్ CEO సంజయ్ రెడ్డి మరియు ఛానల్ యొక్క ప్రతినిధులు దామోదర్, గోవింద, పవన్, శ్యామ్ పాల్గొన్నారు. ముందుగా JAY యూట్యూబర్ అసోసియేషన్, జర్నలిస్ట్ అసోసియేషన్ ఫర్ యూట్యూబర్స్ అందరి కూడా నా యొక్క శుభాకాంక్షలు. ఎందుకంటే ఈ రోజున పత్రికా రంగం అవుతుందండి, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా అవ్వండి, చాలామంది పనిచేస్తూ సమాజానికి ఏదో సేవ చేయాలని వస్తున్నారు. అందులో భాగంగానే యూట్యూబర్స్ ఈ రోజున మీరు చెప్పినట్టుగా రాష్ట్రంలో సుమారు 245 మంది ఉన్నారని చెప్పారు. మరి యూట్యూబర్స్లో కూడా ఎంత ఔత్సాహికులు, ఏదో సమాజానికి ఒక సర్వీస్ చేయాలని తపంతో ముందుకు వస్తున్నారు. వారందరూ కూడా సమాజ హితం కోసం, సమాజానికి ఉపయోగపడే విధంగా మంచి న్యూస్ని,
తప్పకుండా యూట్యూబ్ ద్వారా ప్రజలకి తెలియచేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఎందుకంటే ఈ రోజున సోషల్ మీడియా అనేది చాలా ఇంపార్టెంట్ ప్లాట్ఫామ్ అయింది. ప్రజలకి సత్వరంగా సమాచారాన్ని అందించడంలో సోషల్ మీడియా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అందులో యూట్యూబ్ ఛానల్స్ చాలా ఎక్కువగా కూడా ఉన్నాయి. సో అందరూ కూడా సెల్ ఫోన్ ఎక్కువగా వాడడంతో ఈ యూట్యూబర్స్ కూడా చాలా ఇంపార్టెన్స్ అనేది పెరిగింది. మరి మీరందరూ ఒక అసోసియేషన్గా ఉన్న ఒక మంచికి మారుపేరుగా యూట్యూబర్స్ అందరూ కూడా సమాజ హితవుగా ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తాను.